వేణి. అన్నా, కుక్కటేష్ అన్నా, ఎక్కడున్నావన్నా? ఇంట్లోనే ఉన్నావా? నాకొక సహాయం చేస్తారా? నేను ఇంటికి రావడానికి 2 రోజులు పడుతుంది. అంతవరకు ఇంట్లో పనులన్నీ కొంచెం మీరే చూసుకోవాలి. రేణుకకి పెద్దగా ఏమీ తెలీదు. కూరల్లో ఉప్పు కారం సరిగ్గా వేయదు. ముఖ్యంగా తారక్ సర్కి ఏం నచ్చుతుందో ఎలా వండాలో తనకి అంత బాగా తెలీదు. నేనుండుంటే అన్నీ దగ్గరుండి చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు తారక్ సర్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి ఆయన ఫుల్లుగా తాగొచ్చి ఆ మత్తులో అన్నం తినకుండా పడుకుంటారు. తర్వాత పొద్దున్నే లేచి తలనొప్పి అంటారు. అందుకని ఆయన తిన్నారో లేదో కనుక్కో. ఒకవేళ తినకపోతే నువ్వే తినిపించు. చేయి కడుక్కోకుండా అలాగే పడుకుంటారు. చేయి కడిగి మూతి తుడిచి దగ్గరుండి చూసుకోవాలి. అలాగే షూలు సాక్సు అన్నీ తీసేయ్. పొద్దున్నే వేడినీళ్ళు అడుగుతారు. అవి మీరు కొంచెం కాచి తీసుకెళ్ళి ఇవ్వండి. నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను. లైన్లో ఉన్నావా అన్నా? నేను చెప్పేదంతా వినపడుతుందా? అన్నయ్య, నేను చెప్పేది మర్చిపోకుండా చేయండి. ఇక ఉంటానన్నయ్య. కాంచనా కాంచనా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఏమైందండి? ముందు కూర్చోండి, ముందు కూర్చోండి. కూర్చుంటాను. బావ మొహం చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయి ఉంటుంది. నేనే ఉద్యోగం పోయిందని చెమట్లు కక్కుకుంటూ వస్తే నీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కావాల్సి వచ్చిందా? ఏంటి, ఉద్యోగం పోయిందా? పోయిందో ఉందో కన్ఫర్మ్ గా తెలీదు. పోయిందని టాకు. అక్క, నేను చెప్పాను కదా సంథింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అని. ఇది అదే. నేను క్లియర్ గా చెప్తాను, కానీ నువ్వు ముందు కూర్చో. ఇలా చూడండి, రబ్బర్ లాగా సాగదీయకుండా ఏం జరిగిందో షార్ట్ గా చెప్పండి. మన కంపెనీలో నేనున్న పోస్ట్ లో నుంచి నన్ను తీసేసి వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారంట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సడన్ గా అలా ఎలా తీసేస్తారు? ఎలా అంటే మీ తమ్ముడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. పని చేసిన వాళ్ళనే కదా ఎవరైనా పనిలో నుంచి తీసేస్తారు. మీరు ఏ పని చేయరు కదా, మిమ్మల్ని ఎలా తీసేస్తారు? ఇలా చూడండి మిషా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వే ఫోన్ చేసి వాళ్ళకి ఐడియా ఇచ్చినట్టున్నావు. ఇది మరీ బాగుంది. నాకేం పని? దీనికి ఒకటే పరిష్కారం. 10 మందిలో పరువు పోగొట్టుకునే కంటే అయిన వాళ్ళ కాళ్ళ మీద పడ్డం బెటర్. అంటే నన్ను తన కాళ్ళ మీద పడిపోమంటున్నావు అంతేనా? ఎవరి కాళ్ళ మీద పడాలో కూడా నువ్వే చెప్పు, వెళ్ళి బోర్లో పడిపోతాను. నేరుగా వెళ్ళి తారక్ కాళ్ళ మీద పడిపోమని చెప్తుంది అక్క. తారక్ కాళ్ళ మీద? నిమిషా చెప్పేది కరెక్టేనా? అవును, వేరే ఆప్షన్ లేదు కదా మరి. అలాగా, ఇల్లరికం వచ్చే ప్రతి అల్లుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. బావా, తారక్ వస్తున్నాడు. వెళ్ళి మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి. అలాగే అలాగే వెళ్తాను. బామర్ది బామర్ది బామర్ది, నన్ను క్షమించు బామర్ది, క్షమించు. నేను తెలియకుండా తప్పు చేసేశాను. నన్ను తిరిగి ఉద్యోగంలో చేర్చుకో బామర్ది. ఏది మనసులో పెట్టుకోకు బామర్ది, నన్ను క్షమించు బామర్ది. నన్ను క్షమించానని ఒకే ఒక్క మాట చెప్పు బామర్ది. ప్లీజ్ బామర్ది, ప్లీజ్ బామర్ది. నువ్వు గనక క్షమించకపోతే నేను రోడ్డును పడతాను బామర్ది. అర్థం చేసుకో బామర్ది. బామర్ది 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 బామర్ది. ఏంటి కాంచనా, నేను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి కాంచనా? ఓ పని చేస్తా, ఇలా పైనుంచి దూకేసి మళ్ళీ తారక్ కాళ్ళు పట్టుకోనా? వెళ్ళు బావా, అలాగే వెనకాల వెళ్ళు, నీ పని అయిపోతుంది. సరే సరే వెళ్తాను.
నువ్వు నోర్మొయ్యి. కాళ్ళు పట్టుకున్నా కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడు వాడు. అలాంటోడు వెనకాల పడి బ్రతువులు ఆడుకుంటూ కూర్చోవాలా? ఇలా మాట్లాడుతుంది ఏంటి? ఇందాక ఈ ఐడియా ఇచ్చింది నువ్వేగా. ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. వేరే ఆప్షన్ చూద్దాం. అబ్బా, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళకి మా ఊళ్ళో కూడా ఇంత పెద్ద ఇల్లు లేదే. ఎందుకైనా మంచిది, ఓసారి అడిగి చూద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి ఇస్ దేర్? మాయా, నేనొచ్చేసా, మీరున్నారుగా. రారా మనవడా, నువ్వు నిన్నే వస్తాన్నావు కదా. నాకేమన్నా నీలాగా పని పాట లేదనుకున్నావా? నిన్నంతా నాకు నైట్ డ్యూటీ అని తెలుసు కదా నీకు. ఏంటి బావా అది? పటాసుల బాక్సా? దీన్ని చూస్తుంటే నీకు పటాసుల బాక్స్ లా కనపడుతుందా? మరి ఏంటి బావా అది? మన బామ్మ కోసం తెచ్చాను. హాయ్ బాబోయ్, నా కోసమే. ఇదిగో చూడు. టట్టడాయ్. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. హాయ్ పిజ్జా. ఆ, టమాటా దోశ మీద ద్రాక్ష గుత్తులేసినట్టుంది. ఏ ముసలే, మూతిపై కొడతాను నిన్ను. ఇది టమాటా దోశ కాదు, దీని పేరు పిజ్జా. రేట్ ఎంతో తెలుసా? 1000 రూపీస్. అక్షరాల 1000 రూపాయలు. హాయ్ బాబోయ్, ఏంటి కప్పలా నోరు తెరిచా? 1000 రూపాయలు పెట్టుకునేంతలా ఏముందిరా అందులో? ఏముందా? అవును మరి, ఆ 1000 రూపాయలకి నేను 500 దోశలు వేస్తాను తెలుసా. అంత డబ్బెట్టుకోనాలా దీన్ని? దీని విలువ నీకు ఏం తెలుసు? నువ్వు ఊళ్ళో గంజినీళ్ళు తాగి జొన్న రొట్టెలు తినేదానివి కదా. ఇది తిని చూడు, దీని టేస్ట్ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. తింటావా? దాని రేటు 1000 రూపాయలా? ఆ, ఏట్రా మరి అన్యాయంగా ఉంది. మన ఊరి సంతలో దీన్ని 40 రూపాయలకే అమ్ముతారు. ఏది లైవ్? ఎలా ఉందో తిని చెప్తాను. హాయ్ బాబోయ్, ఏంటిది దారాలు దారాలుగా సాగుతుందేట్రా? నువ్వు సిరిగిపోయిన చీరలు కట్టుకుంటున్నావని దారాలు దారాలుగా సాగుతుందిలే. దీన్ని నువ్వు ఇలా అంటే 2000 రూపాయలకి ఇంకో పిజ్జా ఉంది. దాన్ని పట్టుకుని ఇలా లాగేవనుకో, దారాలు కాదు పంచులు, చీరలు, జాకెట్లు అన్నీ వచ్చేస్తాయి. ఇంక నువ్వు ఈ చీరలు కట్టుకునే అవసరం లేదు. అల్లుడు ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. ఇవన్నీ బాగానే చెప్తూ కూతురినిచ్చి పెళ్లి మాత్రం చెయ్యు. నేను పిల్లనివ్వాలంటే కాస్త అందమైన మొహం ఉండాలి కదరా. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఏ నువ్వు చూసుకోలేదా? చూడు మాయా, నేను అన్నీ మర్చిపోయాను. నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొట్టుకో. నేరదా, ఇది తీసుకో. నీలవేణి, నువ్వు చెప్పింది తీసుకొచ్చాను. ఓ టీసీనా? నిత్య టీసీ వచ్చేసిందా? అక్క ఇలా ఇవ్వు, నేను చూస్తా. ఎవరికి చెప్పకుండా ఊరి నుంచి వచ్చేసారంట కదా. ఈ విషయం అమ్మ చెప్తేనే నాకు తెలిసింది. ఏం చేయమంటావు అల్లుడు, అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఎరా సీను, నువ్వు మాకంటే ముందే ఈ ఊరికి వచ్చావు కదా.